సో ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ సెర్చ్ ఇన్సర్ట్ పొజిషన్. సో ఈ ప్రాబ్లం వచ్చేసి కంపెనీస్ లైక్ టీసీఎస్, ఊబర్, హ్యాకీ, సో జెప్టో ఇలాంటి కంపెనీస్లో అడిగారు. సో ఈ ప్రాబ్లంలో ఏం స్టేట్ చేస్తున్నారంటే ఒక యారే ఇస్తారు, యారే యొక్క ఇండెక్స్ వాల్యూ ఇస్తారు. ఆ ఇండెక్స్ వాల్యూ అనేది మనం యారేలో ఇన్సర్ట్ చేయాలి. సో ఇట్ ఈస్ సిమిలర్ టు యారే యారే ఇండెక్స్ని ఫైండ్ చేయడం విచ్ ఇస్ సిమిలర్ టు లోవర్ బౌండ్ అనమాట. సో లోవర్ బౌండ్ ఇంప్లిమెంటేషన్ యూస్ చేసి మనం ఈ ప్రాబ్లం చేస్తాం. సో లెట్స్ సి, ఇక్కడ ఇంట్ ఎక్స్ ఎం అన్నట్టు కాబట్టి నేను టేక్ ఇంట్ ఎక్స్. ఓకే దెన్ ఇంట్ size n is equals to, then array size n is equals to array dot size అని డిక్లేర్ చేశాను. యా, నెక్స్ట్ ఈస్ ఇంట్ లో అనేది నా ఫస్ట్ ఇండెక్స్ని పాయింట్ చేస్తుంది. అండ్ దెన్ హై ఈజ్ ఈక్వల్స్ టు n-1 అంటే నా లాస్ట్ ఇండెక్స్ని పాయింట్ చేస్తుంది. అండ్ దెన్ ఇంట్ మా ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు n ఈజ్ మై ఆన్సర్ అంటున్నాను. అండ్ దెన్ ఐ చెక్. సో నేను ఒక వైల్ కండిషన్ ఏం చేస్తాను అంటే లో ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు హై. లో టు హై నేను చెక్ చేస్తాను, విల్ చెక్. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ వాల్యూలో విల్ సే లో ప్లస్ హై. మిడ్ వాల్యూ ఫైండ్ చేస్తుంటే లో ప్లస్ హై డివైడెడ్ బై 2. సో ఇది మన మిడ్ వాల్యూ ఇస్తుంది. ఇప్పుడు ఒక కండిషన్ ఏంటంటే ఇఫ్ అరే ఆఫ్ మిడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఎక్స్ అయినప్పుడు మనకేం కావాలి, గ్రేటర్ దాన్ ఎక్స్ అయినప్పుడు మన ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ అవుతుంది. మిడ్ అనేది మన ఆన్సర్ అవుతుంది. అండ్ హై వాల్యూ అనేది హై ఈజ్ ఈక్వల్స్ టు మిడ్-1 అవుతుంది. మిడ్-1. యా, ఎల్స్ ఆ కేసు కాకపోతున్నప్పుడు ఎల్స్ కేసులో లో అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. లో అనేది మిడ్+1కి పాయింట్ చేస్తుంది. మిడ్+1. ఓకే, మిడ్+1కి పాయింట్ చేస్తుంది. యా దిస్. సో ఇలాగ మనం యారే యొక్క ఇండెక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి అండ్ ఆ ఇండెక్స్ని మనం ఇన్సర్ట్ చేస్తాం. అదే, యా ఇట్స్ రన్నింగ్ ప్రాపర్లీ. సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. సో ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఇట్స్ ఇన్ మై ఛానల్, గో అండ్ ఫైండ్ అవుట్. సో ఇది లోవర్ బౌండ్ ఇంప్లిమెంటేషన్. ప్లీజ్ మేక్ షూర్ టు know what is lower bound first.